వారణాసి నగరం కేవలం రాళ్ళు మట్టితో కట్టిన నిర్మాణం కాదు. విశ్వానికి కేంద్రంగా, కాలానికి అతీతంగా నిలిచిన ఒక సజీవ శక్తి. ఒక రాజు తన ధర్మనిష్ఠతో దేవతలను సైతం భూమిపై అడుగు పెట్టకుండా అడ్డుకోగలిగిన ఒక మహారాజు. ఒక దేవుడు తన సొంత ఇంటికి, తన ఆత్మ నిలయానికి తిరిగి రావడానికి విశ్వప్రయత్నం చేసిన మహాదేవుడు. ఇది వారణాసి కథ. సాక్షాత్తు మహాశివుడు తన ప్రియమైన నగరాన్ని తిరిగి ఎలా గెలుచుకున్నాడనే ఒక దైవిక కథ. ఈ అద్భుతమైన గాథలో మనం కాలానికి అతీతంగా ప్రయాణించి విశ్వంలో అత్యంత శక్తివంతమైన నగరం కోసం జరిగిన ఒక ఖగోళ వ్యూహాన్ని, దైవిక కుట్రలను మరియు అంతిమ సత్యాన్ని కనుగొందాం. మీరు చూస్తున్నది ఒక నగరం యొక్క కథ కాదు, ఇది విశ్వనాథుడు తన విశ్వాన్ని తిరిగి పొందిన గాథ.